సార్ ఇప్పుడు తిరుపతిలోని పరకమణి తనలో దొంగతనం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి అది చాలా చిన్న దొంగతనం అని అంటున్నారు. అది దేవుడి ఆ సొమ్ముని ఇలాగా దొంగతనం చేయడం మీద దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మరి చిన్న దొంగతనమే పెద్ద దొంగతనమైనా అది దేవుడికి సంబంధించిన ఆస్తి సార్. అది జగన్మోహన్ రెడ్డి వాళ్ళు సంపాదించింది కాదు, ఎవరిది కాదు. ఇప్పుడు ఒక మర్డర్ చేసినా 100 మర్డర్లు చేసినా ఒకటే పనిష్మెంట్ అంటారు తప్ప ఒక మర్డర్ చేసి వదిలేమని ఎవరు చెప్పరు కదండి. ఆయన ఏదో అలా ప్రెస్ మీటింగ్లు పెట్టుకొని గదిలో కూర్చొని ఏదో చెప్తుంటారు. అదే జనాలకి మళ్ళీ పూయడం అది జరుగుతుంది. సార్ కొన్ని కోట్లే ఆ గుడికి ఆదాయం చూపించి 125 కోట్లు వాళ్ళ కార్యకర్తల మీద రాసుకున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దేవుడి మీద ఇలాంటి పరచకలు ఆడితే ఏ విధంగా ఉంటుంది? దేవుడి మీద పరాచకాలు ఆడితే ఏముంది సార్, అందులోని ఏడుకొండల వాడంటే ఫుల్ పవర్ఫుల్, అతను చెప్పట్లేదు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అతను విమర్శించిన అవమానించిన అది అనుభవించాల్సిందే ఎవరైనా, ఎంతటి వాళ్ళైనాను. దానికి జగన్మోహన్ రెడ్డి ఇదేమి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే హిందూ మతాలందరికీ వ్యతిరేకత. ఆ వ్యతిరేక దాని మీద ఏంటంటే అతను ఏం చెప్తారు, అతనికి అతను మతం గొప్పలాగా మిగతా అన్య మతాల మీద నిర్లక్ష్యంగా మాట్లాడతారు.